వాట్ ఈస్ దట్? కారం పచ్చిమిర్చి రెండాట ఫ్రెండ్స్. అది ఫ్రీజర్ దే. మమ్మీ ఈరోజు డిన్నర్కి ఏం చెప్తున్నాయి? ఉప్మా. ఉప్మా. రోజు అన్నం తిని 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 బోర్ వస్తుంది ఘోరంగా అన్నం తినాలంటే. కర్రీస్ అసలు కరెక్ట్ కర్రీస్ లేక మళ్ళంతా ఈ చలికి కొంచెం జ్వరం వచ్చినట్టున్నది. అందుకని అందరికి అని చెప్పేసి ఇప్పుడు ఉప్మా ఇస్తున్నాయి. వల్ల పొద్దున్న నుండి వీడియో చేద్దామని కూడా ఇలా ఇంట్రెస్ట్ లేదు. మొత్తం పడుకోనే ఉన్న పొద్దున్న. ఇప్పుడే లేచిన. ఈవినింగ్ మీరు రావడానికంటే ఒక 10 minutes ముందు లేచి కొంచెం ఇంత డికషన్ పెట్టుకుంది ఆయన అవుతున్నా మీరు వచ్చేది. ఏ చేస్తే తినేసేయచ్చు కానీ ఊరికే అన్నం తినాలంటే ఘోరంగా తినబుద్ధి అయితే లేదు. కూరలు టేస్ట్ లేవు, ఏం లేవు. పొద్దున బెండకాయ చేసిన అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పొద్దుగా రెడీకి ఏం చేయాలి? ఏం లేదు. అందుకని ఇలా ఒక్కరోజు అందరం ఉప్మాతో సరిపెట్టుకుందామని చెప్పి ఉప్మా అయితే చెప్తాను. నువ్వు తినవా ఉప్మా? తింటా. అప్పుడైతే ఉప్మానే ఏమన్నాడు. కొంచెం అన్నం కూడా ఉన్నది. ఇగో మధ్యాహ్నం వండినా. ఇది మధ్యాహ్నం పెట్టినా ఉన్నది. తినాలనుకుంటే తినేసేయచ్చు. ఇగో ఇలా కొంచెం వెరైటీగా చేద్దామని ఉప్మా చేస్తున్నా. వెరైటీ అంటే రోజు ఎప్పుడు మనం చేసుకుంటాం. టమాటాలా? టమాటా మంచిగా ఉంటుంది. నువ్వు చూడ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత నీకు తెలుస్తుంది. నేను టమాటాలు అబ్జర్వ్ చేయలే. ఇవి చూడు ఏమేమి తీసుకున్నాయి చెప్పాలా? టమాటా, కొత్తిమీర. ఇప్పుడు రెగ్యులర్గా అయితే నేను దీన్ని ఏమంటారా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి ఎత్తా. ఈరోజు ఎక్స్ట్రాగా టమాటా యాడ్ చేస్తున్నా. టమాటాలను కారం యాడ్ అవుతుంది. టమాటాలను కొంచెం కారం కూడా. పచ్చిమిర్చి ఉన్నప్పుడు పచ్చిమిర్చి చేసినా కూడా కొంచెం కారం వేసి చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకనే కొంచెం కారం ఇవన్నీ వేసి అయితే మంచిగా చేద్దామని ఫిక్స్ అయినా చేస్తా. కొంచెం ఆయిల్ వేసి వేసుకున్నా. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది టేస్ట్. లడ్డు అవుతుంది. ఇలా తీసుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్పారు హోంవర్క్ ఇట్లా పొగలు అవుతున్నాయి అన్నమాట. కాదు అనుకున్నా, కాదలేదు. మమ్మీ నూనె పోతుంది ఇప్పుడు. నాకు తీయలేదు ఆయిల్. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? 5th. ప్రాక్టీస్ చేపిస్తారు, చదివిస్తారు. మెసేజ్ వచ్చింది గ్రూప్లో పెట్టారు కదా 5th నుండి ఎగ్జామ్. తమ్ముడు వాళ్ళకు 6th. ఒకరోజు మీకంటే ఒకరోజు చేస్తాను. వాళ్ళకి 5 సబ్జెక్ట్స్, నాకు 6. ఇంకా 8th ఏంటంటే ఇదల్లా 6 ఇంకా 2 యాడ్ అవుతాయి. 2 యాడ్ అయితే 8 సబ్జెక్ట్స్. 8 ఇప్పుడు సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ బయాలజీ యాడ్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు లేదా 7th? ఇప్పుడు అంటే సైన్స్లో కలిపి 3 సబ్జెక్టులు చెప్తారు. సైన్స్ ఉన్నాయి. మీకు స్పార్క్ అవుతుందా? చెప్తారు ఇంకో వెల్లుల్లి పెద్ద పెద్ద ఉన్నాయి, అవి కట్ చేసిన చిన్నగా. ఘోరంగా చెడ్డేసి చాలా వేయంత పని. ఇంకా దీన్ని ఇంకొక టాప్ సీక్రెట్ ఏం చెప్పాలా? పుదీనా వేసుకుని ఇంకా మస్తు ఉంటుంది. పుదీనా లేదా? మన ఇంటికి వెళ్ళలేదు అక్కడ, అది అయితే ఇంకా మస్తు ఉంటుంది. పుదీనా ఎవరు వాళ్ళు ఇస్తానే అందరు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు
వేసినా కానీ తీసుకుంటాయి భయం. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఎన్ని రోజులు అయింది తెలుసా? ఒక 3-4 నెలలు అవుతుంది మన ఇంట్లో ఉప్మా వేసుకోకూడదు తెలుసా. అయితే ఏమనుకున్నా చెప్పండి, అలా పొద్దున మీరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తొందరగా బట్టలు ఇట్లా ఉతికేసి కొన్ని రైస్ నానబెట్టి మినపగుళ్ళు నానబెట్టి ఇప్పుడు నైట్కి మిక్సీ పట్టి పొద్దున దోశ వేద్దామని అనుకున్నా. కానీ నాకు అసలు చేత కాలేదు, లేవలేదు. పునుగులు వేయమమ్మా. పునుగులు చేయాలన్నా కూడా ఒక రోజు ముందే అంటే నైట్ ప్రిపేర్ చేసి పెడితేనే పిండి పెరుగును మైదా పిండి ఇట్లా కలిపి పెడితేనే పొద్దునకి పునుగులు చేయడానికి అవుతుంది. ఇంకా చేతిలో ఈ మధ్యలో ఏం ఇది వెళ్ళేయాలి చెప్పి మెత్త ఎల్లప్పుడు పోయాలి. మెత్త ఉంటేనే మంచిగా ఉంటుంది ఉప్మా. ఉప్మా అయితే ఉప్మాలా శనగపప్పును పల్లీలు ఉంటే ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది. రెండు లేవు స్కిప్ చేసిన. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు తినవు అవి ఎత్తే పల్లీలు తింటాయని అవి శనగపప్పు అవి ఎత్తే నువ్వు తినవు. అందుకని ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇంకా ఇంకొక ఐటెం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు నైట్ కాబట్టి నీకు ఖచ్చితంగా నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఇప్పుడు ఇంకొకటి చేయాలి. అంత ఓపిక సహనం నాకు లేదు. అందుకని చెప్పి అవి వేయకుండానే చేస్తున్నా. లేకపోతే ఇంతకుముందు షాప్ అయినా ఉంటుంది తెప్పించేదాన్ని. అది కూడా ఏమని చెప్పేదాన్ని కానీ అవసరం లేదు అని చెప్పేసి చెప్పేయకుండానే చేపిస్తాను. టేస్ట్ చేసి కలర్ఫుల్ ఉంది కదా. స్మెల్ మంచిగా వస్తుంది. ఏదైనా నాకు వండేటప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది. అది ఇష్టంగా నేను ఉండేది. చికెన్ కూడా మంచిగా వస్తుంది కానీ చికెన్ ఎందుకు తిన. అది చికెన్ మటన్ ఏంటంటే నేను వండుతా కాబట్టి నాకు తినడానికి నేను తెలియదు. వేరే ఎవరైనా వండింది అవుతుంది ఇంత ఎవరు వండి పెడితే తినేంత అదృష్టం నాకు లేదు. ఒక వండి పెడితే తినేంత అదృష్టం నాకు లేదు. నాకు అండరాదు. లేకపోతే అమ్మమ్మ వండుతుంది కాబట్టి తింటా అక్కడ అమ్మమ్మ లేదు ఇక్కడ. నాకు అండరాదు. నేర్చుకో బిడ్డ, నువ్వు నేర్చుకుంటున్నానని చికెన్ మటన్ తింటావు. నాకు ఎగ్ కర్రీ వండొచ్చు, ఆలుగడ్డ కూర వండొచ్చు, మీగర్ కర్రీ వండొచ్చు, పప్పు వండొచ్చు. అవన్నీ పోయిన ఎండాకాలంలోనే నేర్చుకున్నా. చికెన్ వచ్చు సోంగ్ అని పోయినసారి ఎండాకాలం చికెన్ ఫ్రై చేసి ఇచ్చిన. అన్నాడు వానికి చికెన్ ఫ్రై చేసి ఇచ్చిన తిన్నాడు. అంతే ఇవి 3 అయినాయి. డబుల్ క్వాంటిటీ పోయాలి. కొంచెం మెత్తగా ఉండాలంటే పొడి పొడి ఉండాలి. ఉప్మా అంటే కొంచెం ఒక గ్లాసు ఉప్మాకి ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలి అని అంటే డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక్కొక్క మొత్తం 3 గ్లాసులు వేసిన దీంతో ఇంకొక 5. ఎన్ని కప్పులు వేసినావు అది రవ్వ?
రవ్వ కూడా 3 కప్పులు వేసిన దీంట్లో. 3 అంటే 6 వేసుకోవాలి. 6 వేయగానే ఒక 4 వేస్తా. 4 అయినాయి కదా, ఒక 5 5. వేస్తా. ఇంకోటి వేసేయము. వెయ్యి ఇప్పుడు మర్చిపోయినా నూనెలు వేసేది ఉండేరా. ఏగా బాగా వేసి బాగా వేయాలి. కలర్ మొత్తం ఎర్రగా కావాలి, కారపొడి లెక్క అట్లా అయితే తింటాను. ఇంకా ఇంకొద్ది ఎంత అది ఎత్తే మొత్తమే దాంతో ఇంకొద్ది ఎంత. అది కారం ఉన్నది, మిర్చి వేసినా కదా. అవి మిర్చి బాగా కారం ఉండే, హైబ్రిడ్ కదా. ఇట్లుంది కలర్ చూడు, పప్పు లెక్కుంది. పప్పులాగా ఉంది కదా, స్పెషల్ ఇది. అది ఉప్మా, ఇది ఉప్మా వాటర్ అన్నమాట. ఉప్మాకి వేసారు వేసారా, మంచిగా మరగాలి. ఇది బాగా మంచిగా మరిగితే టేస్ట్ మంచిగా ఉంటుంది. మరగలి ఇలా బోలు కూడా తోమలేదు నేను, నాకు శాతగా లేవలేదు. అప్పుడే గట్లే వచ్చిన. పొద్దున ఒకటేసారి అన్ని తోమేసుకోవచ్చు అని చెప్పేసి. బాగా కావాలి మనం స్కూల్కి పోమా. స్కూల్కి పోయినా కొంచెం ముందు లేస్తే అన్ని పనులు అవుతాయి అంతే. వాటర్ వేసారు రాని ఇక వచ్చింది. వాటర్ మరుగుతుంది వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా లైట్ పెట్టాం కాబట్టి కొంచెం వైట్ వైట్ కనబడుతుంది, కానీ రియల్గా హైలైట్ ఉంది. ముఖ్యంగా మీ అందరూ ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మా పిల్లలిద్దరికి ఏదైనా సరే అది అంటే పచ్చిమిర్చి వేసినవి పచ్చగా అంటే ఎల్లో కలర్ ఉండే కర్రీస్ కానీ ఎల్లో కలర్లో ఉండే ఐటమ్స్ కానీ వాళ్ళకి నచ్చాయి. మొత్తానికి అయితే ఏదైనా కారం వేసి మంచిగా ఎర్రగా కనిపిస్తేనే తినడానికి ఇష్టపడతారు. అది ఎట్లా నన్ను ఉండదు, ఎట్లా అంటే టేస్ట్ బాగాలేకపోతే కూడా తినరు. కాకపోతే ఏదైనా వాళ్ళకి కారం వేసింది అయితేనే ఇష్టంగా తింటారు. అందుకనే ఫైనల్లీ మేము ఎవరైనా వేసుకుంటారో వేసుకోరో, కొంతమంది వేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మా ఇంట్లో వాళ్ళే, మా ఫ్యామిలీ మెంబర్సే కారం వేసుకొని రవ్వ పోసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా బయట ఎవరైనా వేసుకోరో నాకేం తెలియదు, కానీ ఇప్పుడు మేము కూడా అదే పని చెప్తున్నాం. ఇక్కడ పొడి పొడి అయింది. అదే నేను వాటర్ ఎన్ని వేసిన ఇంకేం నీళ్ళు ఇప్పుడు పోయిరాదు. ఇక ఏం కాదు, పోయిరాదు. చీకట్లో కర్రగా తినా ఎందుకు తినవురా, మంచి లేదా అది ఎవరైనా నువ్వు చూడు కదా. ఇది చీ గబ్బు దీనికి దమ్ము పెట్టనా, నువ్వు చూడు ఎట్లా ఉడుకుతుందో చూడు. గబ్బు గబ్బు ఉంది అది. గబ్బుగా పెట్టుకున్నదిరా. దమ్మైంది కొంచెం సెట్ అయింది. వాటరు తక్కువైనట్టుంది కొంచెం.
నేను చెప్పిన ఇంకోటి పోయమని. సరే అయింది. అది తెలుసుకోవాలి. పసుపు కలిపా ఇగో అడు ప్లేట్లే మన ఇంట్లో కట్టండి 3 ప్లేట్లు ఉన్నాయి. 3 అదేం పెద్దది. పెద్దది అది. అది సోన్ అండ్ బౌలా బౌల్ ఇవరా బౌలా బౌలా నేను ఇప్పుడు తెలుసుకుంటా. నాకే ఇగో దా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇప్పుడు వేసేది మస్తు ఉంది. ఇగో ఇట్లా కలర్ఫుల్గా అది. అయితే ఏమైంది తెలుసా, అది చెప్తా. అయితే ఏమైందంటే మొత్తం ఇట్లా మెత్తగా వేద్దాం అనేసరికి నేను వాటర్ ఎన్ని పోసినేమో నాకు కౌంట్ మర్చిపోయినా, కొంచెం పొడి పొడి అయింది. నేను చెప్పిన ఆడాడు మమ్మీ ఇంకొకటి పోయండి పోయలే నువ్వే.